నమస్తే. ఎన్నో మలుపుల తర్వాత కాళేశ్వరం కేసు సీబీఐకి అయితే అప్పగించినట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఏం జరగబోతున్నది? గతంలో బీజేపీ అనేక మార్లు సీబీఐకి అప్పచెప్పాలి, సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి కామెంట్ చేసినటువంటి సందర్భం. సో సీబీఐకి అప్పచెప్పింది. మరి ఏం జరగబోతున్నది కాళేశ్వరం కేసులో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు అన్నారు. సో సినాన గతంలో మనం చూసినాం బీజేపీ అనేక మార్లు కామెంట్ చేసింది. అన్నట్టుగానే సీబీఐకి అప్పచెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఏం జరగబోతున్నది? భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది? అంటే ఇప్పుడు పీసీ ఘోష్ గారి నివేదికలో వాళ్ళు కావాలని తప్పు చేసిండ్రు, కుట్ర కూడా దాగి ఉందనేటువంటి ఆ నివేదిక ద్వారా అర్థమైనటువంటి సందర్భంలో క్యాబినెట్లో చర్చించిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించిన తదుపరి తగు చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి సందర్భం. ఈరోజు అన్ని పక్షాలకు సంబంధించినటువంటి వారి యొక్క ఆలోచనను తీసుకొని ముందుకు పోయే క్రమంలో సిబిఐకి అప్పచెప్పడం అనేది ఒక గొప్ప నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటున్నాండి ఈ మాట, ఈ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఒకవేళ సిట్టు సిఐడి ద్వారా గిట్ట ఇక్కడ విచారణకు సంబంధించి ఆదేశాలు ఇస్తే కక్ష సాధింపుతోటి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతరులు అనుకోవడానికి అవకాశం ఉన్నటువంటి దాన్ని ఆ స్కోప్ను చెరిపివేయడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేసి, అంటే పారదర్శకంగా మా ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నా. ఈరోజు మన తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్ర సంపదను జరిగినటువంటి లూటి ఏదైతే ఆ తీరుతెన్నులన్నింటినీ కూడా తప్పొప్పులన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచడంలో ఈ ప్రభుత్వం సఫలమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు అనేది లేదనడానికి నిదర్శనమే ఈరోజు సిబిఐకి అప్పచెప్పడం. గతంలో కూడా నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణకు వచ్చిన సందర్భంలో, నడ్డా గారు, అమిత్ షా గారు వచ్చిన సందర్భంలో కూడా కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అనేటువంటి మాట వారు కూడా మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భంలో మా సిబిఐకి అప్పచెప్పిందని చెప్పిన మాట. కాబట్టి ఇప్పుడు ఈ సిబిఐకి అప్పచెప్పడం రేపు భవిష్యత్తులో విచారణలో తప్పనిసరిగా తప్పని తేలుతుంది, వారికి తగిన శిక్ష పడుతుందని చెప్పిన భావన సందర్భం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఘోష్ కమిషన్ ఒక చెత్త బుట్టలో వేసినామంటూ హరీష్ రావు కామెంట్ చేస్తుంది. ఇదంతా ఒక ట్రాష్ అని చెప్తా ఉన్నాడు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రజలు ఎవరిని ఎప్పుడు చెత్తబుట్టలు వేస్తారనేది గమనించాలి మనం. గత ఎన్నికల్లో డస్ట్బిన్ వాళ్ళకిచ్చి ఈరోజు ప్రజల ద్వారా ఇందిరమ్మ పాలన ఏలుకోమని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు పీసీ ఘోష్ నివేదికలో కండ్లకు కట్టినట్టుగా తుమ్మడి ఎట్టి దగ్గర కట్టవలసినటువంటి ప్రాజెక్టును అనవసరంగా నీటి లభ్యత తుమ్మిడిటి దగ్గర ఉన్నప్పటికీ కూడా మేడిగడ్డ దగ్గరికి, సుందిల్ అన్న దగ్గర తీసుకుపోవడం అనేది ఇది కావాలని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయమే. ఇందులో కుట్రకోణం దాగుందనేటువంటిది ఆ నివేదిక చూసినా మాకు అనిపిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఇప్పటికీ ఇంకా దబాయింపు ధోరణి చేయడం అనేది కరెక్ట్ కాదు. నిన్నటి రోజు అసెంబ్లీలో వాళ్ళ ప్రవర్తన కూడా మీరు చూసారు. నవ్వులు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ఓవైపు రాష్ట్ర సంపద అంతా జరిగిన లూటుపైన చర్చ జరుగుతూ ఉంటే ప్రతిదాన్ని నిన్నటి రోజు కూడా అబద్ధాలను మళ్ళీ బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంటే ఎప్పటికప్పుడు మా గౌరవ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ సరి చేసేటువంటి ప్రయత్నం చేయడం, పీసీ ఘోష్ నివేదికలు ఉన్నటువంటి వాస్తవాలను చెప్పడం, సంబంధిత నీటి లభ్యతకు సంబంధించినటువంటి అంశాలను కూడా తేదీలతో సహా, లేఖలతో సహా ఉమాభారతి గారు ఆనాడు 2015లో ఇచ్చినటువంటి లేఖలు కూడా మనం బయట ప్రపంచానికి చెప్పడం జరిగింది. ఇది ముమ్మాటికి కాళేశ్వరాన్ని కామధేనుగా మార్చుకోవడానికి, ఓ ఏటీఎంగా మార్చుకోవడానికి, వాళ్ళు అక్రమార్జన ద్వారా సంపాదన పెంపొందించుకోవడానికి కోసం వాళ్ళు మార్పును తీసుకున్నటువంటి తప్ప మరొకటి. 38,000 కోట్లతో పూర్తి కావాల్సినటువంటి తుమ్మిడిటి దగ్గర 16 లక్షల పైచిలకు ఎకరాలకు వీళ్ళు 18 లక్షలు అని చెప్పని 1,40,47,00,000 ఇస్తే తప్ప పూర్తి కాదు. 1,00,000 కోట్లు ఇప్పటికే అయినాయి. ఈరోజు కూలిపోయింది, కుంగిపోయింది, బుంగలు పడ్డాయి, సీపేజ్ వచ్చింది. అరే కిందికే మొత్తం నీ బ్యారేజ్ల కిందికి ఇసుక బయటకు వచ్చేస్తుంది. నీళ్ళు రావాలన్నా ఇసుక వచ్చేస్తుంది. ఆ నీళ్ళు కూడా మన గేట్లు ఎత్తుతో రావాలి, లేకపోతే పైనుంచి రావాలి. నీ కింద నుంచి ఇసుక వచ్చేస్తుంది, బుంగలు పడ్డాయి. ఈ విధంగా ఇంకా తప్పు జరిగింది మహాప్రభు అని చెప్పి తెలంగాణ సమానం చెప్పి తెలంగాణ సమానానికి క్షమించండి అని చెప్పని కోరి, అరే నేనేమంటున్నా, ఓ సి దగ్గర, ఓ ఈ దగ్గర, ఓ ఎస్సీ దగ్గర 100 కోట్లు బయటపడుతున్నాయి, 1000 కోట్లు బయటపడుతున్నాయి. మరి సీఎం దగ్గర ఎంత ఉండాలి? ఆనాడు సీఎం దగ్గర, ఆనాడు సీఎం కేసీఆర్ దగ్గర ఎంత ఉండాలని చెప్పి ఇప్పుడు మామూలు ప్రజలు అనుకుంటున్న వేళ దీనికి ఈరోజు నేను ఇప్పటికీ చెప్తా ఉన్నా, సిబిఐ దగ్గర వీళ్ళు విచారణకు హాజరై వాస్తవాలు చెప్పి తప్పు ఒప్పుకుంటే తెలంగాణ సమాజం అన్న వాళ్ళకి క్షమించే ప్రయత్నం చేస్తుందేమో. కానీ వారు అవినీతి అక్రమాల చిట్టా మేము అందివ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా వారిపైన సిబిఐ కఠిన చర్యలు తీసుకుని చెప్పి భావిస్తా ఉన్నాం. గతంలో రాహుల్ గాంధీ సిబిఐ అనేది బీజేపీ జేబీ సంస్థ అని కామెంట్ చేశాడు. కానీ రేవంత్ ఏమో అదే జేబీ సంస్థ దగ్గరికి పోయి అప్పగించినట్టు చర్చ జరుగుతుంది. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి మీరు. సిబిఐని మేము పలు సందర్భాన్ని బట్టి విమర్శించిన మాట వాస్తవమే. అందులో మేము దానికి ఆ అంశంలో వెనుకడుగు లేదు.
జేబు సంస్థ అనేటువంటి సందర్భం కూడా రావడం జరిగింది. కక్ష సాధింపు ధోరణిగా వాడుకుని చెప్పిన మాట మేము మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ తెలంగాణ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీనిపైన ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చినప్పుడు మా ప్రభుత్వం వస్తే దీనిపైన విచారణ జరుపుతా ఉన్నాం. ఈరోజు విచారణ జరిపిన పీసీ ఘోష్ గారి కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సిట్టుతో కానీ సిఈడితో విచారణ జరిపితే కక్ష సాధింపుతోనే చేశారని చెప్పడానికి అవకాశం స్కోప్ ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వకుండా, అలాంటి స్కోప్ ప్రతిపక్షాలు ఇవ్వకుండా, ప్రజలు కూడా అన్నవాడపడకుండా ఉండడానికి కోసమే ఈరోజు మీరు సిబిఐని విచారణ జరుపుకుంటున్నాం. ఇక్కడ మేము పెద్ద మనసుతోటి పారదర్శి, అందుకే నేను మా గొప్ప నిర్ణయం తీసుకున్నాను మా ముఖ్యమంత్రి గారు చెప్పాను, అందుకే అంటున్నా. చాలా గొప్ప నిర్ణయం ఇది. ఈరోజు సిబిఐ తప్పనిసరిగా విచారణ జరుపుతుంది. ఆ విచారణలో తప్పులు తేల్తాయి, వారిపైన శిక్ష తీసుకుంటూ చెప్పని భావిస్తా ఉన్నాను. ఫైనల్గా ఏం చెప్తారు? కేంద్ర మంత్రులు చేసిన గతంలో కామెంట్కి ఇప్పుడు సిబిఐ పరిధిలోకి కేసు వెళ్ళింది కాబట్టి ఏం చెప్తారు మీరు బీజేపీ నాయకులకు? కేంద్ర మంత్రులు ఇవ్వమంటేనే ఇచ్చినట్టు కాదు, ఇక్కడ కేంద్ర మంత్రులు కూడా కోరి ఉన్నారనేటువంటి మాట చెప్తున్నాం. నిన్న అఖిల పక్షాలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు శాసనసభలు మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని చెప్పని చూసినాము. రేపు పారదర్శకంగా ఉండి ఎలాంటి విమర్శలు తావెత్తకుండా తెలంగాణకు సంబంధించిన సంపదను లూటీ చేసినటువంటి అంశంలో నిజాలను ఇప్పటికే బయటపెట్టినాం. వారిపైన తగు చర్యలు తీసుకునేటువంటి అవకాశం సిబిఐకి ఇస్తే బాగుంటుందని చెప్పిన ఒక విశాల హృదయంతో గొప్ప ఆలోచన తీసుకుని నిర్ణయంగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఒక బీసీ నేతగా ఏం చెప్తారు? ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి టీబీజేపీ నాయకులు ఎవరు కూడా గవర్నర్ దగ్గరికి వచ్చాడు కనపడట్లేదు. ఎట్లా చెప్తారు వాళ్ళు రాకపోవడం? మేము నిన్న నుంచి భారతీయ జనతా పార్టీని ఈ అంశంలో తప్పడుతున్నాం. రాష్ట్ర అసెంబ్లీలో సై అంటున్నారు, పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి షెడ్యూల్ 9లో చేర్చమంటే నై అంటున్నారు. యూటర్న్ ఎందుకు తీసుకున్నారని చెప్పి నిన్నటి రోజు అడిగిన. ఈరోజు కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు రాలి. మేము పోయి గవర్నర్ గారికి కలిసినాం, ఇక్కడ నా పరిస్థితి చెప్పినాం. వారికి 56% ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మేము క్యాప్ 50% ఆర్టికల్ 2018కి సంబంధించి పంచాయతీ చట్టానికి సంబంధించింది నిన్నటి రోజు క్యాబినెట్ ఆమోదానికి సంబంధించి బిల్లు చేసినాం. కాబట్టి దానికి వెంటనే ఆమోదం పొందేలా మీరు చొరవ చూపి మాకు అవకాశం ఇవ్వని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా సంబంధిత అధికారికి ఆ ఫైల్ రాగానే నా ముందర పెట్టమన్నారు. నేనైతే పాజిటివ్ థింగ్స్తో ఉన్నా. 42% ఎన్నికలు పోదన్న ఒక ఆలోచనతో ఉన్నా అని చెప్పి సంగతి తెలియస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది 42% రిజర్వేషన్ చాలా పాజిటివ్ కోణంలో ఉన్న, ఖచ్చితంగా గవర్నర్ దగ్గరికి రాగానే అది అమలు అవుతుందని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో. సిబిఐకి సంబంధించి కూడా అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్నాడు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.